హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు సాఫ్ట్గా ఉండే మైసూర్ పాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నామండి. అంతకంటే ముందుగా మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు 1 కప్పున్నర శనగపిండి తీసుకున్నానండి. ఈ కప్పుతోటి పంచదార 3 కప్పులు తీసుకున్నాను. నెయ్యి, ఆయిల్ కలిపి 2.5 కప్పు తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టుకోవాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పు మందపాటి ప్యాన్ పెట్టుకోవాలి. దీంట్లోకి 1.5 కప్పు శనగపిండి వేసి అడుగు అనేది అంటుకోకుండా తిప్పుతూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిందండి. చెక్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలండి. కొంచెంసేపు తర్వాత జల్లించుకుంటే ఈ విధంగా వస్తుంది. దాన్ని పక్కన పెట్టుకొని ఒక వెడల్పు కడాయి తీసుకొని దాంట్లోకి పంచదార 1 కప్పు వాటర్ పోసుకొని ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక కేక్ టిన్ తీసుకొని దాంట్లోకి నెయ్యి వేసుకొని ఈ విధంగా మొత్తం గ్రీస్ చేసుకొని ఈ టిన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని మనం ముందుగా ఆయిల్, నెయ్యి వేసి కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని దీంట్లో పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని కొంచెంసేపు హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసుకొని దీన్ని 1 నిమిషం పాటు పక్కన పెట్టుకోవాలండి. కొంచెం ఆరిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న శనగపిండిలో కొద్దిగా వేసుకుంటూ ఉండలు అనేవి ఏమీ లేకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ అనేవి ఏమీ లేకోకుండా దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా షుగరు, వాటర్ కలిపి పెట్టుకున్న మిశ్రమం స్టవ్ పైన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని అడుగంటుకోకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. దీన్ని బాగా హీట్ చేయకూడదండి. కొంచెం స్టింగ్ కన్సిస్టెన్సీ అంటే తీగ పాకం వచ్చేంత వరకు మనం హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి తీగ పాకం రెడీ అయిపోయిందండి. ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం కూడా దీంట్లోకి పోసుకొని ఉండలు కట్టుకోకుండా ఇలా కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. అడుగంటుకోకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. మనం ముందుగా హీట్ చేసుకున్న నెయ్యి, ఆయిల్ మిశ్రమం కూడా కొద్దిగా పోసుకుంటూ అడుగు అనేది అంటుకోకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా బబుల్స్ లాగా వస్తూ ఉంటుందండి. కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా హీట్ చేసుకుంటూ నిదానంగా ఈ మిశ్రమాన్ని 1 by 1 పోసుకుంటూ అడుగంటుకోకుండా ఉడికించాలండి. లేకపోతే మైసూర్ పాక్ అనేది చేదు వాసన వస్తుంది, టేస్ట్ లెస్గా తయారవుతుందండి. ఇప్పుడు మనకి ఈ మిశ్రమం రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని పక్కకు తీసుకొని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కేక్ టిన్లో దీన్ని పోసుకోవాలండి. ఈ విధంగా పోసుకున్న తర్వాత ఇలా ట్యాప్ చేయాలి. దీన్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని మనకు కావాల్సిన షేప్లో దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. దీన్ని ఒక 1/2 అవర్ పాటు ఇలా వదిలేయాలి. 1/2 అవర్ తర్వాత దీన్ని ఈ విధంగా టర్న్ చేసుకొని దానిపైన ట్యాప్ చేసి నిదానంగా ఆ టిన్ని రిమూవ్ చేయాలండి. ఇప్పుడు చూడండి, మనకి మంచి సర్కిల్ షేప్ వచ్చింది. దీన్ని నిదానంగా ఇలా ఫ్లిప్ చేసుకోవాలండి. ఫ్లిప్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా నిదానంగా టర్న్ చేసుకొని ఒక నైఫ్ తీసుకొని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి నేను. మీకు ఎలాంటి షేప్ ఇష్టమో ఆ షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఒక పీస్ తీసి చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. పిల్లలు స్వీట్ కావాలని అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెడితే వాళ్ళు తప్పకుండా తింటారండి. మనకి ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ పాక్ రెడీ అయిపోయిందండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేస్తే మేము పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.